నేను తెలియపరుస్తుంది. మనం కనిపెట్టుకున్నామా, వచ్చాడు ఆయన ఇగో మెస్సియా ఈయన అని చెప్పేసి మనం కనిపెట్టుకున్న మెస్సియా ఈయనే అని చెప్పేసి ఈయనకు వచ్చి సమర స్త్రీ కనుక మనం ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చాడు, ఆ మెస్సియా ఈయనే రండి మీరు చూడండి అని చెప్పేసి పట్టణంలోకి వెళ్ళి తెలుసుకొచ్చినట్లుగా ఆమె ఎట్లా చెప్పిందో, మరి వ్యవహాసం 1వ అధ్యాయంలో చూస్తే పిలుపు గారు చెప్తాడు నతనయేలుతో, ఇదిగో కదా చదువు మేము మెస్సియాను కనుగొన్నాం. చూస్తారండి పేతురు యొక్క సహోదరుడు ఆంధ్రయ్య గారు కూడా చెప్తాడు, ఆంధ్రయ్య పేతురు చెప్తాడు, పేతురు అక్కడ రాస్తాడు. తర్వాత పిలుపు చెప్తాడు, నతనయేలు చెప్తాడు. ఇక్కడ సమరస్త్రీ మరి సమర పట్టణస్తులు చెప్పింది. ఇక్కడ మనం చూస్తే ఎవరో చెప్పారట, అన్న ప్రవక్తలే అనేకులు ఆయన గురించి అక్కడ రాడుంది. కనిపెట్టుచున్న వారందరితో, ఎవరైతే కనిపెట్టుచున్నారో వారందరితో అంటారు కదా. మరి ఎలా సాధ్యమైందో కానీ కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతుందంట. వారందరితో ఎవరైతే కనిపెడుతున్నారో, ముఖ్యంగా యూదులు కదా, ఆ తర్వాత సమరయులు కనిపెడుతుంటారు. అంటే సమరయులకు చెప్పలేదు కానీ యూదులకు మాత్రం, ఎందుకంటే మా ఇశ్రాయేలులో గోత్రం ఆశ్రయ గోత్రం కాబట్టి ఈ యూదులైన వారందరికీ కూడా ఆమె చెబుతా వచ్చింది. కనిపెట్టుకున్న వారందరితో ఆయన గురించి చక్కగా ఉంది. కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి, అంటే యేసు ప్రభుని గూర్చి మాట్లాడుతూ తెలియదు. చివరి మాట తీసుకొని ప్రారంభించారు. చూడండి మనం 7వ చూస్తే అదే అధ్యాయము 2వ అధ్యాయం చివరిగా చూడండి, చదవండి 35వ వచనం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలు అన్నాను ప్రవక్తలు నేను ఇక్కడ మనం గమనిస్తే 36:12 ఏంటంటే పనూయేలు కుమార్తె ఆషేరు గోత్రికురాలు మరియు తండ్రి పేరు పనూయేలు కుమార్తె అను ఒక ప్రవక్త్రి. కొత్త నిబంధనలో మనకు మొట్టమొదటి కనబడే ప్రవక్త్రి ఏమైనా అన్నా ప్రవక్త్రి. అంటే జకర్యా ఎలిజబెత్ వారు యాజకులుగా ఆయన కనబడతాడు. మరి ఎలిజబెత్ ఒక యాజకుని భార్య. ఎవరు భార్య? జకర్యా గారి భార్య. ఒకటో వచ్చింది మనకు కనబడతాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ అన్న ప్రవక్త్రిగా ఉంది. ఆ తర్వాత మనకు ప్రవక్త్రీలు అపోస్తుల కార్యాలు కనపడతారు. ఎవరంటే అక్కడ పిలుపుకు 4 కుమార్తెలు, వారు ప్రవక్తిస్తారు. కాబట్టి ఇక్కడ మనము అంటే యేసు ప్రభు టైంలో, అంటే కొత్త నిబంధనలో మొదటి ప్రవక్త్రిగా ఏమన్నా మనం చెప్పుకోవచ్చు. మొదటి ప్రవక్త్రి ఏం చేస్తారు? ప్రవక్తలు ఏం చేస్తుంటారంటే దేవుని ఎదురు నుండి పొందుకొని జరగబోయే సంగతులను, దేవుని విషయాలను దేవుని పొందుకొని ప్రజలకు తెలియపరుస్తుంటారు, ప్రకటిస్తారు, వారు ప్రవచిస్తారు. అంటే జరగబోయే సంగతులు దేవుని ఎదురు నుండి పొందుకొని దేవుడు బయలుపరిచిన చూపించిన వాటిని జరగబోయే సంగతులు ముందుగా ఎరిగి వాటిని తెలియపరచడమే ప్రవక్తల పని. ఇప్పుడు మనం చూస్తుంటే 7 ప్రవక్తరిగా ఈమె పరిచర్య చేస్తుంది. 7 సంగతులు మనం బైబిల్ ముందు మనం చూస్తున్నాం. ఇక్కడ 7 అనుభవాలు ఆమె చేతులు కలిగి దేవుని ప్రజలంగా మనం 7 సంగతులు గుర్తించుకున్నాం. ఒకటి నెంబర్ 1 మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఒకటి ఈమె ఆశ్రయ గోత్రం, అంటే దేవుని సంబంధి. ఈమె దేవుని బిడ్డ, దేవుని సంబంధి, ఆశ్రయ గోత్రం కాబట్టి దేవునికి సంబంధి. రెండవది ఈమె దేవాలయం ఏమో విడవలేదు. ఆమె ఎంతో బాధలు కూడా దేవుని దేవాలయం విడిచిపెట్టడానికి కారణం. మూడవది ఆమె జీవితంలో ఉపవాస ప్రార్థన జీవితం. నాలుగోది ప్రార్థన, 4వది సేవ చేస్తున్న అనుభవం దేవుని. 5వది కొనియాడి, ఆ శిష్యుని కొనియాడుతూ వచ్చింది. చూసా లోపల ఆ గడిలోనే వచ్చి క్రిస్మస్ ఆరాధనలు ఏమో కూడా పాత్రాలని ఏమో ప్రభుని ఆరాధించింది కొనియాడి. 5వది. 6వది ఆ మెస్సిని కనిపెట్టుకున్న వారందరితో ఆయన గురించి ప్రకటించింది, తెలియపరిచింది. 6వది అంటే ఏమో కూడా వార్త తీసుకొచ్చింది. దేవదూత ఎట్లా ప్రవచించిందో, దేవదూత ఎట్లా ప్రకటించిందో, అలాగనే ఏమో కూడా గొర్రెల కాలు ఎట్లా ప్రకటించారో, ఈమె కూడా యేసుక్రీస్తు గురించి ప్రకటించిన స్త్రీ. 6వది. 7వది ఇప్పుడు కనిపెట్టుకుంటుంది. ఆమె కూడా కనిపెట్టుకున్న ఒక ఆమె కూడా కనిపెట్టుకున్నాను, కనిపెట్టుకున్న వారితో వారందరితో మెస్సియా గురించి, ప్రభుని గురించి మాట్లాడు, అంటే తెలియపరచు. ఇప్పుడు 7వది ప్రవక్తుడిగా, కొత్త నిబంధనలోనే ఆమె ప్రవక్తుడిగా దేవుని ప్రవక్తగా పరిచయం చేస్తూ వచ్చు. ఇప్పుడు 7 సంగతులు మనం. అందుకే ఆమె ఆశ్చర్య అర్థం ఏంటి? భాగ్యవంతురాలు. ఇప్పుడు ఆమె ఉపవాస ప్రార్థన పరురాలుగా మనకు కనపడింది. క్రిస్మస్ లో భాగము ఆమె జీవితంలో ప్రభువును ప్రేమించే విషయంలో, భక్తిలో, ప్రార్థనలో, పరిచర్యలో, ఆరాధన, క్రిస్మస్ ఆరాధనలో, క్రిస్మస్ గురించి ప్రకటించట్లు, చివరిగా ప్రవక్తునిగా జీవితకాలం జీవించే బైబిల్ చరిత్రలో, బైబిల్లో రికార్డులు చేర్చబడినాము. కాబట్టి దాని గురించి ఎన్ని వచనాలు రాయబడ్డాయంటే 36, 37, 38 ఇంకా 3 వచనాలు ఆమె గురించి పరిశుద్ధాత్మ రాయించినాయి.
కాబట్టి 3 వచనాలు రాయడం, పేరు రాయబడడం ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు అనిపించినాడు. కాబట్టి దేవుడు అలాగా మన జీవితాలు ప్రభువుని ఘనపరుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో భాగ్యవంతురాలుగా చేస్తుంది. మనం కూడా ఆత్మీయంగా భౌతికంగా దేవుడు అలాంటి కార్యాలు మన జీవితం జరిగించు దేవుడు ప్రార్థన చేస్తుంది. ప్రభువును స్తుతించి మొదటిగా ప్రభువును స్తుతిద్దాం. రెండవదిగా మనం ఈ వాక్యానుసారంగా మన వాక్య పిలుగులో ప్రార్థన ఇదే మనం ప్రభుత్వంగా మనం చూస్తున్నాం. ఆమె కూడా క్రిస్మస్ లో భాగము. రెండవది ప్రార్థనా జీవితం ఆమె గురించి చూస్తే ప్రార్థనలో అనుభవం గురించి. కాబట్టి ఇక్కడ మనం దేవుని బిడ్డలుగా ప్రార్థన మంచి లక్షణం మనం తీసుకొచ్చినాం. ఆ దైవిక లక్షణాలు కలిగి ఉండడానికి ప్రభు కృపను కోరుకుందాం, ప్రభు సహాయం కోరుకుందాం. ఆ తర్వాత మనం అంశాలు